హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రైని అస్సలు చేదు లేకుండా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా కాకరకాయలని 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇట్లా రౌండ్గా చక్రాలకైతే కట్ చేసుకోవాలి. తర్వాత గింజలను అయితే తీసేసుకోవాలండి. కొన్ని ముద్ర గింజలు ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగోదనమాట. అందుకని గింజలను అయితే తీసేసుకొని ఇలా మొత్తం గింజలను తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అయ్యేటప్పుడు చాలా టైం పడుతుందన్నమాట. అందుకనే మంటను సిమ్లో పెట్టేసుకొని ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ కాకరకాయ కారపొడిని అయితే ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. అస్సలు చేదు లేకుండా కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా మిగిలినవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు అనేది మంచి కలర్ వచ్చే వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. తర్వాత కరివేపాకు 1 కప్పుని తీసుకొని క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకొని వీటినన్నింటినీ కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలను అయితే జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలన్నమాట. కారం నేను వచ్చేసి ఇక్కడ 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ముందుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ కరివేపాకునైతే ఇట్లా వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి అయితే మనం రెడీ చేసుకున్న ఈ పప్పుల పొడి అయితే వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకొని ముక్కకి మనం వేసుకున్న పొడి అనేది బాగా పట్టేలాగా చేత్తో మంచిగా కలిపేసేసుకోవటమే అండి. ఇలా కలిపేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవకుండా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలు చేదు అనేది ఉండదన్నమాట. ఈ కారపొడిని పప్పులో కానీ లేకపోతే డైరెక్ట్గా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.